కాస్టింగ్ కౌచ్ ఈ పదం విని విని మీకు విసుగు రావచ్చు, కానీ దీన్ని రియల్ లైఫ్లో అనుభవిస్తున్న వారి పరిస్థితి గురించి మనం ఆలోచించాలి. ఏ రంగంలోనైనా కాస్టింగ్ కౌచ్ ఉంటుంది, కానీ ప్రత్యేకించి అది ఫిల్మ్ ఇండస్ట్రీలో వేళ్ళూనుకుపోయింది. రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూతో అది మరోసారి తెరపైకి వచ్చింది. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉన్నప్పటికీ కూడా ఆరోపణలు అయితే వచ్చాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక అగ్గి పుట్టించింది. ఆ మంటల వేడికి ఇతర ఇండస్ట్రీలు కూడా షేక్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై అనేక ఆరోపణలు వచ్చాయి. ఎవరో ఒక హీరోయిన్ ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడడం, పలానా డైరెక్టర్ అనో, పలానా ప్రొడ్యూసర్ అనో, పలానా హీరో అనో ఏదో ఒక రకంగా వాళ్ళ మీద ఆరోపణ చేయడం, ఈ కాస్టింగ్ కౌచ్ అనే విషయం ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూనే ఉంది. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఏర్పడిన కమిటీ 2022లోనే రిపోర్ట్ కూడా ఇచ్చింది. అయితే ఈ నివేదిక ఇప్పటివరకు బయటకు రాలేదు. మొన్న మధ్య సమాంత కూడా అదే ట్వీట్ చేసింది. కమిటీ రిపోర్ట్ను బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే మొన్న మధ్య మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఒక ట్వీట్ చేశాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళల భద్రతకు సంబంధించి ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరాడు ఆయన. 2019లో ఏర్పడిన కమిటీ రిపోర్ట్ నడకుండా మళ్ళీ కమిషన్ ఏర్పాటుకు రిక్వెస్ట్ చేయడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు మనం జానీ మాస్టర్ స్టోరీలోకి ఎంటర్ అవుదాం. బుట్టబొమ్మ అంటూ స్టెప్పులు క్రియేట్ చేసిన డ్యాన్స్ మాస్టర్ జానీ ఇప్పుడు వివాదాల బురదలు ఇరుక్కుపోయారు. వాస్తవానికి టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు, కోలీవుడ్ నుంచి మాలీవుడ్ దాకా ఆయనే ప్రజెంట్ లీడింగ్ కొరియోగ్రాఫర్. పైగా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్కు ప్రెసిడెంట్ కూడా. అలాంటి వ్యక్తి వివాదాల్లో చిక్కుకోవడం ఇదేం కొత్త కాదు. తనను లైంగికంగా వేధించారంటూ జానీపై కొరియోగ్రాఫర్ కేసు పెట్టింది. సాంగ్స్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై వంటి నగరాలకు వెళ్ళినప్పుడు అవుట్డోర్ షూటింగ్ చేసే సమయాల్లో తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా మహిళ కంప్లైంట్ చేసింది. అంతేకాదు హైదరాబాద్ నార్సింగ్లోని తన నివాసంలో కూడా పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో రాసుకొచ్చింది. కానీ ఈ ఎపిసోడ్ ఇప్పటిది కాదు, 2019 నుంచి నడుస్తూనే ఉంది. అవకాశం కోసం వచ్చిన అమ్మాయిని లొంగ తీసుకున్నాడు, కెరీర్ని బిల్డ్ చేస్తానని చెప్పి సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకోవాలంటే కొరియోగ్రాఫర్ వృత్తిని వదులుకోవాలని షరతు పెట్టాడు. తనకు కెరీర్ కూడా ముఖ్యమనడంతో ముఖం చాటేశాడు. ఇది అసలు స్టోరీ అని సమాచారం. రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. ఇక స్టోరీలో కొంచెం డీప్గా వెళ్తే, భర్తకు తగ్గట్టుగా భార్య కూడా జానీ మాస్టర్కి సపోర్ట్గా ఆ సాటి కొరియోగ్రాఫర్కు అండగా నిలవాల్సిన ఆయేషా ఆమెను చితకబాదినట్టుగా తెలుస్తోంది. మీరు విన్నది నిజమే. బాధితురాలు ఇవన్నీ కూడా తన కంప్లైంట్ కాపీలో రాసుకొచ్చింది. ఇంకా ప్రూఫ్స్ ఇవ్వాల్సి ఉంది. బట్ ఆవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్ వివరాల్లోకి మనం వెళ్తున్నాం. తనపై 2019లో ముంబైకి వెళ్ళినప్పుడు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు కంప్లైంట్లో రాసుకొచ్చింది. ఆ విషయం బయట ఎవరికి చెప్పొద్దంటూ జానీ మాస్టర్ బెదిరించాడు. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని కూడా బలవంతం చేసినట్టు ఆరోపించింది. షూటింగ్ టైంలో తన కోరికలు తీర్చకపోతే తలను మిర్రర్ పైన కొట్టినట్టుగా కూడా చెప్పింది. ఈ టార్చర్ భరించలేక స్వతహాగా ఎదగాలని బయట అవకాశాల కోసం వెతకడం ప్రారంభించడం మొదలుపెట్టినట్టుగా తెలిపింది. జానీ మాస్టర్కు వివాదాలు కొత్తేం కాదు. 2015లో జానీ ఓ మహిళపై దాడి చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. రీసెంట్గా ఓ డాన్స్ కొరియోగ్రాఫర్ తనకు జానీ మాస్టర్ డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదంటూ కేసు పెట్టాడు. అంతేకాకుండా తనను డాన్స్ అసోసియేషన్ నుండి అనవసరంగా తొలగించారనే ఆరోపణలు కూడా చేశాడు. ఈ ఆరోపణలపై జానీ మాస్టర్ ఆయన వైఫ్ ఆయేషా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకునే పరిస్థితులు మనం చూసాం. ఈ ఎపిసోడ్ కాస్త పొలిటికల్ టచ్ కూడా ఉన్న టాక్ వినిపిస్తోంది. జానీ మాస్టర్ జనసేన పార్టీలో యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో చాలా ప్రచారం చేశాడు. ప్రత్యేక పార్టీలను డిజైన్ చేశాడు. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ పీఎం క్యాండిడేట్ అని ఇష్టం వచ్చినట్టుగా కూడా కామెంట్ చేశాడు. జానీ మాస్టర్ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాడని, కొందరు ఇలా చేసి ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని తాజాగా జనసేన నిర్ణయం తీసుకుంది. ఈ కంప్లైంట్ తర్వాత కేవలం ఈ అలిగేషన్స్తోనే జానీపై పార్టీ నిర్ణయం తీసుకుంది. దాంతో జానీకి షాక్ల మీద షాకులు తగిలినట్టయింది. రియాలిటీకి వస్తే ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే టాలీవుడ్లోనే కాస్టింగ్ కోచ్ ఎక్కువ అనేది
కొందరి వాదన. ఏ ఇండస్ట్రీ వాళ్ళు ఆ ఇండస్ట్రీ గురించి ఆ విధంగా చెప్పడంలో ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఈ ఇష్యూపై పెద్దగా మాట్లాడేందుకు ఎవరు ముందుకు మాత్రం రారు. అవకాశం కావాలంటే వాళ్ళు అడిగింది ఇవ్వాల్సిందేనని చాలామంది నటులు ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో చెబుతూనే ఉన్నారు. నో చెబితే క్రమంగా అవకాశాలు తగ్గిపోతాయి. అలా అవకాశాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారట. సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. తమ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ను మెప్పించాలని కలలు కంటారు. సెలబ్రిటీ హోదా కోసం రేయింబావుళ్ళు పనిచేస్తారు. కానీ సీన్లోకి దిగితే కానీ దాని లోతెంతో తెలియదు. అలా ఆ ఊబిలోకి వెళ్ళాక రాలేని సిచ్యువేషన్ ఉంటుంది. బయటకు వచ్చి నోరు తెరిస్తే అంతటితో కెరీర్ కథం. అందుకే సర్దుకుపోతూ కాలం గడపాల్సిన పరిస్థితి చాలామందికి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట ఎన్ని కమిటీలు వేసినా ఎన్ని నివేదికలు ఇచ్చినా ఉపయోగం ఏముంటుంది? సో ప్రస్తుతం జానీ మాస్టర్కి సంబంధించి అలిగేషన్స్ అయితే ఇవి. అమ్మాయి ప్రూఫ్స్ ఇస్తుందా? ఇస్తే ఇన్వెస్టిగేషన్లో అవి నిజాలని తేలుతాయా? తేలితే ఆయనకు విధించేటటువంటి శిక్షలు ఏంటి? ఆయన కెరీర్ కానీ ఇటు డ్యాన్స్ ఇండస్ట్రీలో కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ అటు రాజకీయంగా కానీ అతని పరిస్థితి ఏంటనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.